సర్ప్రైజ్ అని చెప్పి ఎంత మోసం చేశారోనండి మా వారు. హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మా ఆయన మాటలు వినండి ఒకసారి ఎంత బా ఏం మాట్లాడారో. చేస్తున్నావు? ఇదిగో టీ పెడుతున్నాను. టీ పెడుతున్నావా? ఏం చేస్తావు మరి తర్వాత? తర్వాత మీకు టిఫిన్ రెడీ చేయాలి. బయటికి తీసుకెళ్తా, నేను సర్ప్రైజ్ చేస్తాను. ఏం సర్ప్రైజ్ చేస్తారండి? ఏదో ఒకటి చెప్పను, ఇప్పుడు చెబుతావు. సర్ప్రైజ్ అని చెబుతారా? సర్ప్రైజ్ అయితే చెప్పరా? చెప్పరు కదా మరి. ఎక్కడికైనా తిన్నంగా తీసుకెళ్ళకుండా దేనికన్నా తీసుకెళ్లారంటే చెత్తగా పచ్చడి చెట్టుగా పట్టారు, తర్వాత వచ్చిన తర్వాత చేతికి చేయలేనండి. సండే కదా, అన్ని చేసుకోవాలి, స్పెషల్స్ అన్ని చేయాలి కాబట్టి నా వల్ల కాదండి. ఇవాళ ఏం వద్దు కానీ స్పెషల్స్ అయ్యి నేను సర్ప్రైజ్ ఇస్తాను నీకే. సరే పదండి. సర్ప్రైజ్ మళ్ళీ నాకేనంట, నా కొడుక్కి లేదంట. అలా అని చెప్పి తీసుకెళ్లారు. వీడియో లాస్ట్ దాకా చూడండి, తెలుస్తది ఏం సర్ప్రైజ్ ఇచ్చారు అసలని. ఇంత మోసం అసలు ఎక్కడా చూడలేదండి బాబు. బండి తీసి కింద రెడీగా నుంచున్నారు. మనం అటు ఇటు చేసి ఒక 10 నిమిషాలు, పావుగంట లేట్ చేసేసాను. ఇంక అయినా ఓపికగా నుంచున్నారు. ఆయన తీసుకెళ్ళడం కదా! అందుకని ఓపికగా నుంచున్నారు. అదే నేను ఎక్కడికన్నా తీసుకెళ్ళమన్నా కొంచెం లేట్ చేసినా కైకి బొయ్యమని తిడతా ఉండేవారు. ఇప్పుడు ఆయన అవసరం కదా! అందుకని సైలెంట్‌గా, కామ్‌గా ఉన్నారన్నమాట. ఇంక ఇంటికాడ నుంచి బయలుదేరాము. వర్షం కూడా అప్పటిదాకా చినుకు చినుకు కింద కొంచెం ఒక పెద్ద జడి కిందే పడ్డది. అప్పుడే తగ్గింది. వాతావరణం అయితే చాలా బాగున్నది. ఇంకా రోడ్లు కూడా చాలా ఖాళీగా ఉన్నాయండి. ఉదయాన్నే కదా! కొంచెం ఖాళీగా ఉన్నాయి. సండే కదా! అందులోని అందరూ 9కి, 10కి లేస్తారు కాబట్టి ఇంకా రోడ్లు కొంచెం ఖాళీగానే ఉన్నాయి. ఇంకా మేము వెళ్ళే దారిలో అయితే సందులు, గొంతులు కింద తిప్పుతున్నారు. ఇదేంటి సందులంటే తీసుకెళ్తున్నారని అప్పుడే డౌట్ కొట్టింది నాకు. ఏ గుడికో తీసుకెళ్తారులే, సందుల్లోనే ఉంటాయి కదా గుడులు, కొంచెం ఎక్కువగా ఈయన గుడికే తీసుకెళ్తారు కదా అనుకున్నాను. కానీ నాకు అర్థమైపోయిందండి. ఎందుకంటే నేను రెగ్యులర్‌గా వస్తూ ఉంటాను కదా! దాని గురించి నాకు సీన్ అర్థమైపోయింది. నాకైతే చాలా షాక్ ఇచ్చారు. మీరు కూడా చూసేయండి మా ఆయన నాకిచ్చిన సర్ప్రైజ్ ఏంటో. చూసారు కదండీ! ఎక్కడికి తీసుకొచ్చారో మీకు అర్థమైపోయే ఉంటుంది. అనుకోకుండా నాకు కూడా సర్ప్రైజే జరిగిందండి. ఆయన నాకు సర్ప్రైజ్ ఇచ్చినా, నాకు నిజంగా సర్ప్రైజ్ ఇచ్చినట్టే అనిపించింది. ముందు రోజే డాక్టర్ గారితో చెప్పి అపాయింట్మెంట్ తీసేసుకున్నారండి. తీసుకుని టెస్ట్‌లన్నీ రాయించేసారట. ఉదయాన్నే తీసుకొచ్చి టెస్టులు చేయించేసారన్నమాట. మొత్తం అన్ని టెస్టులు చేయించేసారండి. యూరిన్ టెస్టు, బ్లడ్ టెస్టు, అలాగే షుగర్ టెస్టు, థైరాయిడ్, మనకి థైరాయిడ్ కూడా ఉంది కదా! మెయిన్ దాని గురించి నేను చాలా వీక్ అయిపోతున్నాను. ఎవరికన్నా ఒకటే సలహా ఇస్తున్నాను. మన బాడీలో ఏదన్నా కొంచెం చేంజెస్ వస్తున్నాయంటే కొంచెం చెకప్స్ అయ్యి చేయించుకోవాలి. నేను ఇప్పటికే నెగ్లెక్ట్ చేసేసాను. నేను 15 రోజుల నుంచి చాలా ఇబ్బంది పడుతున్నానండి. నడుము నొప్పి వస్తుంది. కాళ్ళు ఉదయాన్నే లేవగానే కాళ్ళు కింద పెడుతుంటే నొప్పులొచ్చేసి 4 అడుగులు ఏసీ దాకా కూడా నడక పడట్లేదు. ఇయన్నీ చూస్తున్నారు, ఆయన గమనిస్తున్నారు. కానీ బాబు కాలేజ్ కదా! ఉదయాన్నే నాకు అవ్వదని చెప్పేసి ఇంక సండే ఈరోజు పెట్టేసారన్నమాట. అంటే నిన్నటి వీడియో కాబట్టి నిన్న అండి ఇంకా. డాక్టర్ గారు మనకు తెలిసినావిడే, ఝాన్సీ లక్ష్మి గారు. ఆవిడ కూడా మన వీడియోస్ చూస్తారంట. ఎళ్ళగానే గుర్తుపట్టేసారు. "సురేఖ, నువ్వు వీడియోస్ తీస్తావు కదా! నీ వీడియోస్ చాలా బావుంటాయమ్మా" అన్నారు. నాకు నిజంగా సర్ప్రైజ్ కింద అనిపించింది. అంత పెద్ద డాక్టర్స్ కూడా మన వీడియోస్ చూస్తున్నారంటే సర్ప్రైజే కదండీ అది. నాకు చాలా అనిపించింది. ఇంకా టెస్ట్‌లు ఇచ్చేసాను. మన ఫాస్టింగ్‌లోనే థైరాయిడ్ టెస్ట్, షుగర్ టెస్ట్, అలాగే యూరిన్ టెస్ట్ అన్నీ ఇచ్చేసానండి. అంటే 1 ½ అయిన తర్వాత గంటన్నరకి మళ్ళీ టెస్ట్ చేస్తానన్నారు, షుగర్ టెస్టు. అందుకని టిఫిన్ చేద్దాము అనేసి అన్నారు మా వారైతేనే. ఇంక ఇంటికెళ్ళి చేసి అలా కన్నా ఇంకెందుకు బయటే, అంటే ఇంటికాడ కూడా నేను ప్రిపరేషన్ ఏమీ చేయలేదు కదా టిఫిన్స్. దాని గురించి ఇంక బయటే తినేసామండి. ఇంకా బయట టిఫిన్ అంటే నేను ఎక్కువగా ఇడ్లీయే తింటాను. మా వారైతే ఏం కావాలన్నారు, ఇంక ఇడ్లీయే చెప్పాను. "ఇడ్లీ ఏం తింటావే బాబు, ఇంట్లోనే అదే ఇడ్లీ, బయట కూడా అదే ఇడ్లీయో, పూరో, గారో, బజ్జో తిను" అన్నారు. ఇంక వద్దులేండి అని చెప్పేసి నేను ఒక ఇడ్లీని, ఒక గారె తీసుకున్నాను. మా వారైతే చక్కగా పూరీలు ఏయించుకున్నారు. పొంగి పొంగి పూరీలు చూస్తాంటేనే నోరింది గానీ, ఇంక నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదండి. బ్లడ్ తీశారు కదా! ఇంకా ఆ భయంలోనే ఉన్నాను. ఎంత పనన్నా, ఎంత ఇదన్నా చేస్తాను గానీ, ఇంజెక్షన్స్ కూడా చేయించుకుంటాను భయం లేకుండా. కానీ బ్లడ్ తీస్తే మాత్రం నాకు చాలా కళ్ళు తిరుగుతున్నట్టు అనిపిస్తది. అందుకని కడుపులో వికారంగా అనిపించి నాకేం వద్దులేండి అనేసాను. నేనైతే ఒక ఇడ్లీ, గారె తినేసానండి. మా వారు అయితే పూరి తినేసారు. ఇంకా మా వాడికైతే బజ్జీలమాట. మాకు ముగ్గురికి 3 రకాలమాట. మేమెప్పుడు టిఫిన్ తెచ్చుకున్నా ఇంటికి ఇక్కడ తినటం తక్కువే. ఎప్పుడైనా ఇంటికే తెస్తారు. ఇక్కడే బావుంటదండి. మాకు నచ్చుద్ది. అందుకనే ఇక్కడే తెచ్చుకుంటాం మాట. ఇంకా బిల్ పే చేసేసి ఇంకా రిలయన్స్‌లోకెళ్ళానమాట. టైం ఉంది కదా! ఇంకా గంటన్నర మనం తిరగవలసింది. ఒక పావుగంట, అరగంట టిఫిన్ దగ్గర చేస్తాం. ఇంకో గంట ఏం చేయాలి? ఇంక ఇంట్లో కన్నా ఏమన్నా పట్టుకెళ్ళాలి కదా! అని చెప్పేసి ఇంట్లోకి
సరుకులన్నీ తీసుకుందాం అని చెప్పి సూపర్ మార్కెట్‌కెళ్ళి అన్నీ తీసుకొని, ఇంకా బిల్లు కూడా వేయించేసుకున్నానండి. నాకు చాలా ఇష్టం పార్లేజీ అంటేనే. ఎప్పుడు ఎక్కడికెళ్ళినా ఈ బిస్కెట్స్ మాత్రం తీసుకుంటాను. రూ. 5 బిస్కెట్ ప్యాకెట్స్ తీసుకుంటాను. నాకు, నా కొడుక్కి చాలా ఇష్టం మాట. బిల్ పే చేసేసి ఇంక బయటకొచ్చేసి ఇంక ఇయన్నీ ఇంటికి పట్టుకెళ్ళిపోయి ఇంటికాడ పెట్టేసి అప్పుడు ఎళ్దాంలే అనేసి ఇంక ఇంటికెళ్ళి అన్నీ పట్టుకెళ్ళి ఇచ్చేసి, మా వాడికి కూడా టిఫిన్ ఇచ్చేసామండి. వాడు కూడా తినేసి ఇంక వాడు వర్క్ చేసుకుంటున్నాడు. కొంచెం వర్క్ ఉందని ఆన్‌లైన్‌లో వర్క్ చేస్తున్నాడనమాట వాడు. ఇంకా గంటన్నర అలా ఇలా గడిచిపోయిందండి. మళ్ళీ బ్లడ్ ఇవ్వాలి కదా టెస్ట్‌కని చెప్పేసి ఇంకెళ్ళి బ్లడ్ ఇచ్చేసి, ఇంకా రిపోర్ట్స్ అంటే థైరాయిడ్ అయితే 3 డేస్ దాకా రాదు. ఇంకా కన్వే రిపోర్ట్స్ వచ్చేసినియి. యూరిన్ టెస్ట్, ఈ బ్లడ్ టెస్ట్‌లు ఇయన్నీ వచ్చేసినియి. ఇంక మేడంకి చూపించాలి కదా అని ఇక టెస్ట్ చేయించుకొని ఒక గంట సేపు కూర్చుంటే మేడం వచ్చారు. 10:30 ఆ టయానికొచ్చారు మేడం. వచ్చి చూసారుమాట. చూసి "అమ్మ చాలా బ్లడ్ చాలా తక్కువుంది. అన్నీ నార్మల్‌గానే ఉన్నాయండి. షుగర్ ఏంటి, బీపీ ఏంటి అన్నీ బావున్నాయి. కాపోతే బ్లడ్ చాలా తక్కువైపోయింది. అలాగే థైరాయిడ్ టెస్ట్ వచ్చినప్పుడు అది కూడా చూద్దాము. ఇక ఎందుకు కళ్ళు తిరుగుతున్నట్టు ఉన్నాయి, ఒళ్ళు నొప్పులున్నాయి అన్నది దాన్ని బట్టి కూడా మెడిసిన్ ఇస్తాను" అని చెప్పేసి ఇప్పుడైతే బి కాంప్లెక్స్ టాబ్లెట్స్, ఐరన్ టాబ్లెట్స్ ఇచ్చారండి. 2 నెలలకిచ్చారు. మనం ఒక నెల వాడితే 1 పాయింట్ బ్లడ్ పడుతుందంటండి. అలా అన్నారు. అందుకని ఫుడ్ తీసుకోమ్మా. ఎక్కువ ఎగ్స్, 2 ఎగ్స్ అలాగే బ్లడ్ పట్టియన్నీ తిను అని చెప్పేసి అన్నారండి. చాలా సేపు మాట్లాడారు. చాలా మంచిగా మాట్లాడారు. ఇదివరకు తెలియని క్రితం 2 టైమ్స్ ఎళ్ళాను. అప్పుడు మాత్రం నార్మల్‌గానే మాట్లాడారు. ఇప్పుడు మన వీడియోస్ చూస్తున్నారు కదా! అందుకని చాలా సేపు మాట్లాడారు. "చాలా చేస్తున్నావమ్మా చక్కగానే ఇంట్లో బిజినెస్ చేసుకుంటూ, పని చేసుకుంటూ భలే మేనేజ్ చేస్తున్నావు. కాపోతే ఆరోగ్యాన్ని కూడా చాలా కాపాడుకోవాలి. నేను కూడా అలాగే చేసి ఇలా ఒళ్ళుని పాడు చేసుకున్నానని" కూడా ఆవిడ ప్రాబ్లమ్స్ కూడా మనతో షేర్ చేసుకున్నారండి. చాలా మంచిగా అనిపించింది. ఇంకా వస్తూ లంచ్ టైముకి మళ్ళీ ఇంటికాడ అన్నీ ఇంకా కర్రీస్ అయ్యి ఏం చేస్తావులే రైస్ పెట్టేసేయి అని చెప్పి బాబుకైతే బిర్యానీ, అలాగే చేపల పులుసు, రొయ్యలు ఫ్రై, ఎగ్ కర్రీ, సాంబారు ఇంక ఇయన్నీ తీసుకొచ్చేసారు. అయన్నీ కట్ చేసి బౌల్స్‌లో యేసుకొని ఇంకా భోజనానికైతే రెడీ చేసేస్తున్నాను. రైస్ కూడా అయిపోయింది. ఇంకా బిర్యానీ అయితే చాలా బావుందంట మా వాడన్నాడు. నాకు పెద్దగా బిర్యానీలు అయి ఇష్టం ఉండదు. ఇంక నాన్ వెజ్‌లో అన్ని రకాలు తెచ్చేసారండి. ఇగో రొయ్యలు ఫ్రై, అలాగే బిర్యానీ, ఇది ఎగ్ కర్రీ అండి. చేపల పులుసు ఒక్కటే పీస్ వచ్చిందండి. 60 రూపీస్ తీసుకున్నాడంట. నాకు కొంచెం ఎక్కువే అనిపించింది రేటు. కానీ ఫుడ్ అయితే చాలా బావుంది. నైస్ బానే ఉందండి. ఇంక ఇయన్నీ తినేసి ఒక గంట సేపయితే బాగా పడుకున్నానండి. అందరూ కూడా నిన్న పెట్టిన షార్ట్‌లో "అక్క ఎక్కడికెళ్తున్నారో సర్ప్రైజ్ ఏంటో కూడా మిస్ అవ్వకుండా పెట్టండి" అన్నారు కదా! చూసారు కదా! మీ బావగారు ఇచ్చిన సర్ప్రైజు ఇలా ఉందండి. ఎలా అనిపించింది మరి? వీడియో నచ్చేటట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. కొత్త వాళ్ళు చూస్తే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.